సినిమా పరిశ్రమ బాగుపడాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో చక్రధరరావు గారు ఇస్తున్నటువంటి ఒక సూచన థియేటర్లు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అనుసంధానం చేసి అంటే వాళ్ళే లీజుకి తీసుకుని తమ సబ్స్క్రైబర్స్కి థియేటర్లోనే చూసే ఫెసిలిటీ కల్పించాలి. మధ్యలో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు అనే వాళ్ళు ఒక సైడ్ అయిపోతారు. అయిపోతుంది వాళ్ళ జమానా. మేము బంద్ పెడతాం, వసూళ్లలో మాకు వాటాలు కావాలి వంటి గొడవలే ఉండవు. సిండికేట్లు ఉండవు. సర్కార్ వైపు నుంచి వచ్చి కలవరెందుకు అనే రుసరుసలు కూడా ఉండవు. ప్రత్యేకించి ఈ బయ్యర్లు కూడా పూర్తిగా పోతుంది. అప్పుడు ఫోన్లో, కంప్యూటర్ స్క్రీన్ల మీద చూడటం ఎందుకులే అనుకుని థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటూ డైరెక్ట్గా చూస్తామని థియేటర్కి వచ్చే జనము పెరుగుతారు. థియేటర్లో నడిచిన రోజులు నడిపించి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకుంటారు. సో ఎప్పుడైనా సినిమా, ఎక్కడైనా సినిమా చూడొచ్చు సదరు ఓటీటీ సబ్స్క్రైబర్లు. బాగుంది కదా. ప్రస్తుత రానున్న కాలంలో సినిమాలు, థియేటర్లు నడిచేది కేవలం సబ్స్క్రిప్షన్ పద్ధతిలోనే. లేకపోతే వ్యాపారాలు వచ్చింది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫారాలు సినిమాలను థియేటర్లో ఇంట్లో చూడటానికి ఒకే ప్లాట్ఫామ్లో అవకాశం ఇవ్వడం. ప్రధాన లక్ష్యం వ్యూయర్లకు 2 ఎంపికలు ఇవ్వడం. థియేటర్లో పెద్ద తెర మీద సినిమా చూడటం, అదే సినిమాని ఇంట్లో లేదా మొబైల్ ఆర్ ట్యాబ్లో చూడటం. లాభాలు: ప్రేక్షకులకి అధిక సౌకర్యం, థియేటర్లకి డిజిటల్ ఆదాయం, ఓటీటీకి కొత్త వ్యాపార మార్గాలు, ఫ్యామిలీలకి, గ్రూపులకి వీలైనంత సులభంగా చూసేటటువంటి అవకాశం. పార్ట్నర్షిప్లకి అవసరం: థియేటర్లు, మల్టీప్లెక్స్లు, సినిమా నిర్మాణ సంస్థలు, స్ట్రీమింగ్ టెక్నాలజీ ప్రొవైడర్లు. లేకపోతే ఆదాయ మార్గాలు: ఓటీటీ సబ్స్క్రిప్షన్, ప్రత్యేక ప్రీమియర్ పాస్, డిజిటల్ టికెట్, ప్రత్యేక సినిమాల కోసం థియేటర్ ఫుడ్ అండ్ బెవరేజ్ కమిషన్ ప్రకటనలు. అలాగే సవాళ్లు, పరిష్కారాలు: థియేటర్ల అభ్యంతరాలు, ఆదాయాన్ని షేర్ చేయడం. లేకపోతే పైరసీ, డిఆర్ఎం టెక్నాలజీ, స్టూడియోల మద్దతు, లాభదాయకమైనటువంటి మోడల్ చూపించడం. అట్టడుగు మాట: ఈ మోడల్ ద్వారా థియేటర్, ఓటీటీ మధ్య తేడా తగ్గుతుంది. 2 మాధ్యమాలకు లాభం కలిగే డిజైన్ చేయొచ్చు. భవిష్యత్తులో ఇది ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని కూడా ఇస్తుంది.